మోటార్ ఆపరేటెడ్ అనేది ఏ టైంలో మనకి సోలార్ పవర్ వస్తుంది. The main purpose of the using of this low level platform is to prevent the impact of a human power. While we are carrying the heavy loads with hands, there are impacts like joint pains and back pains. To prevent that, we are using this low level platform, sir. And this is a removable handle, sir. It is used for cradling it to move forward and backward, sir. And this is used to tilt the drum. వాటర్ డిశ్చార్జ్ చేస్తాం. ఇది మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే కన్స్ట్రక్షన్ ఏరియాస్, రిమోట్ విలేజెస్, హాస్టల్ స్టాప్ అయిన వర్క్. ఇంకా ఇది ఓన్లీ డెమో ఇండియాలో ఇది సూట్ అవుతుందా? ఎస్ సార్. ఓకే సార్, ఇది ఓన్లీ డెమో సార్. సూట్ అమ్మా. కాకపోతే ఏంటంటే నవే డేస్ ఇది పోతుంది అంతా డ్రోన్స్ ఎన్విరాన్మెంట్ అప్డేట్ ఎవరు చేస్తారు మరి? వర్క్షాప్లో ఇచ్చారా? ఇండక్టివ్ ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ అతను ఫిజికల్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉండడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని కాటిరెడ్డి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. కంప్యూటర్లో చెడిపోయిన వస్తువులను సేకరించి వాటి ద్వారా రోబోట్ను తయారు చేశారు. సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన సైన్స్ ఫేర్లో ఈ రోబోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీన్ని సందర్శించిన ప్రముఖులు విద్యార్థుల నైపుణ్యాన్ని కొనియాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని కాటిరెడ్డి లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నూతన ఆవిష్కరణకు
1 second ముందు చేస్తాను. పెట్టాను. సో ఏంటి అంటే మై నేమ్ ఇస్ టాలో అని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అండ్ తర్వాత అబౌట్ కేఎల్ఆర్ కాలేజ్ అండ్ మన కాలేజ్ జేఎన్టీయూ నుంచి అటోనమస్ అయినట్టు కూడా అది మొత్తం చెప్తుంది. ఇక్కడ జరిగే సైన్స్ ఎక్స్పో అండ్ అబౌట్ ది స్టాల్స్ అన్నీ చెప్తుంది. అండ్ ఇది మొత్తం కూడా కంప్యూటర్లో యూజ్ చేయని స్క్రాప్ని అంతా యూజ్ చేసి రోబోట్